ఇస్మార్ట్ జోడీ సీజన్ 3 తెలుగు బిగ్ బాస్ టాప్ కంటెస్టెంట్ ప్రేరణ. బిగ్ బాస్ లో ప్రేరణ వన్ ఆఫ్ ది స్ట్రాంగ్ కంటెస్టెంట్. బిగ్ బాస్ లో టాప్ 3 లో ఫైనలిస్ట్ గా ఉన్నారు. అయితే ప్రేరణ తనకంటూ ప్రత్యేకమైన గుర్తింపును సంపాదించుకున్నారు హౌస్ లో. తెలుగు కన్నడ బుల్లితెర హీరోయిన్ గా మంచి గుర్తింపు ఉన్న ప్రేరణ తనకంటూ ప్రత్యేకమైన ఫ్యాన్ బేస్ కూడా ఉంది. అయితే ప్రేరణ హౌస్ లో ఉండేటప్పుడు అదే టైంలో హౌస్ లోకి ఓంకార్ గారు కూడా ఎంట్రీ ఇచ్చారు. త్వరలో తన షో ఇస్మార్ట్ జోడీ 3 స్టార్ట్ కాబోతుందని, అందులో ఖచ్చితంగా ప్రేరణ కబూల్ చేయాలని హౌస్ లోనే ప్రేరణను ఒప్పించారు ఓంకార్. ప్రేరణ కూడా హౌస్ లో ఉండేటప్పుడు ఇస్మార్ట్ జోడీ సీజన్ 3 ఖచ్చితంగా చేస్తామని మాటిచ్చారు. అయితే ఈ షోకి ప్రేరణ కపుల్స్ అస్సలు రాలేదు. అసలు ప్రేరణ కపుల్ ఈ షోకి ఎందుకు రాలేదంటే దానికి 1,00,000 కారణాలు ఉన్నాయి. రీసెంట్ గా చూసుకుంటే ఇస్మార్ట్ జోడీ సీజన్ 3 ప్రోమోల్లో చాలా వరకు డబుల్ మీనింగ్ ఉంది. మీరు లవ్ చేసుకున్న తర్వాత సెట్స్ లో ఎన్నిసార్లు కలుసుకున్నారనే డైలాగ్ కానీ, పెళ్లైన జంటకి మీరు ఫస్ట్ నైట్ ముహూర్తం ఎప్పుడు పెట్టుకుంటారని, ఇలా డబుల్ మీనింగ్ వల్గర్ గా మాట్లాడే డైలాగ్స్ చాలానే ఉన్నాయి. అలాంటి టైంలో ఫ్యామిలీతో కలిసి చూడడం కొంచెం కష్టమనే చెప్పుకోవాలి. ఎందుకంటే ఒక ఫ్యామిలీ మొత్తం టీవీ ముందు కూర్చొని షో చూస్తున్నప్పుడు ఇలాంటి డైలాగ్స్ వస్తూ ఉంటే ఒక పక్క నవ్వాలా మరో పక్క సిగ్గుపడాలో అర్థం కాదు. పెళ్లైన వారు ఎలాగో ఫస్ట్ నైట్ చేసుకుంటారు, దాని గురించి ప్రత్యేకంగా షోకి పిలిచి ఫస్ట్ నైట్ ఎప్పుడు చేసుకుంటారు అని అడగడం కరెక్ట్ కాదు. మళ్ళీ అది ప్రోమోలో పెట్టడం, ఆ ప్రోమోలు కాస్త సోషల్ మీడియాలో వైరల్ అవడం, ఇలా షో టీఆర్పీ మంచిగానే కొనసాగుతూ ఉంది. షో అంతా మంచిగా చూడడానికి బాగానే ఉన్నా కూడా కొన్ని సెగ్మెంట్స్ మాత్రం ఫ్యామిలీతో కలిసి చూసే సెగ్మెంట్స్ కావు. కొంతవరకు ఫ్యామిలీతో కలిసి చూడాలంటే కొంచెం సిగ్గుపడే విధంగానే ఉంటాయి ఆ సెగ్మెంట్స్. మరో పక్క ప్రేరణ వాళ్ళ హస్బెండ్ కొంచెం సెన్సిటివ్, బాగా సైలెంట్ కూడా. ఇలాంటి షోలకు వచ్చేటప్పుడు ఆయన తిరిగి మాట్లాడడం కూడా కొంచెం కష్టమే. ప్రేరణ బిగ్ బాస్ హౌస్ లో ఉండేటప్పుడు ఓంకార్ గారు మీ ఇద్దరు దంపతులు ఖచ్చితంగా ఇస్మార్ట్ జోడీ సీజన్ 3 లో పార్టిసిపేట్ చేయాలని అడిగారు. వెంటనే ప్రేరణ ఒప్పుకున్నారు కూడా. కానీ బయటికి వచ్చిన తర్వాత ప్రేరణ దంపతులు పార్టిసిపేట్ చేయలేదు. రీసెంట్ గా ఇస్మార్ట్ జోడీ సీజన్ 3 కు ఎందుకు రాలేదు అనే విషయంపై రీసెంట్ గా ప్రేరణ ఒక ఇంటర్వ్యూలో రియాక్ట్ అయ్యారు. ఓంకార్ గారు చాలా రిక్వెస్ట్ చేశారు కానీ రాలేకపోతున్నాం. కానీ నా భర్త కొంచెం రిజర్వ్డ్ గా ఉంటారు, తను చాలా సైలెంట్, అలాగే తన జాబ్ కూడా చూసుకోవాలి. ఇంకో పక్క ఇలాంటి షోలు తను రావడం కొంచెం కష్టమనే చెప్పుకోవాలి. అంతేకాకుండా నేను కూడా బిగ్ బాస్ హౌస్ లో 100 రోజులుండి ఇప్పుడే బయటికి వచ్చా. మళ్ళీ ఇలాంటి టైంలో ఇస్మార్ట్ జోడీ సీజన్ 3 కి వెళ్ళడం అంటే మా ఫ్యామిలీలో ఎవరు కూడా యాక్సెప్ట్ చేయలేదంటూ ప్రేరణ క్లారిటీ